ఇంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అప్పులు పుడతలేవు, చెప్పుల దొంగలా చూస్తున్నారు. అసలు నాకు చేత కావట్లేదు, ఒక పని చేయండి, మీరే వచ్చి మీరు పంచుకోండి, మీకు మిగిలిన తర్వాత నాకేమైనా ఇవ్వండి, నేను ఎట్లా చేసేదను, జీతాలు ఇచ్చేదనా, ఖర్చు పెద్దనా, అభివృద్ధి చేద్దునా, సంక్షేమం చేద్దాం, నా దగ్గర రూపాయి లేదు, వచ్చే రూపాయి సరిపోవట్లేదని చేతులు ఎత్తినటువంటి ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా ఒకవైపు చెబుతూనే మనవడి కళ్ళల్లో ఆనందం కోసం ఫుట్బాల్ ఆడతారు, వ్యక్తిగత ఆనందం కోసం, వ్యక్తిగత వికాసం కోసం మన డబ్బులతోటి ఫారెన్ వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు కోర్సు చదివినట్టుగా. ఇట్లా జరుగుతున్న తరుణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఒకవైపు సుందరీకరణ పేరు మీద కోట్లని చెప్తూ, ఒకవైపు సుందరీకరణ ప్లాన్ల కోసం, స్టడీల కోసమే మనం చూసాం. విదేశాలకు వెళ్ళి మూసి సుందరీకరణ ఇట్లా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వచ్చారో మనం చూసాం ప్లాన్ల పేరు మీద. ఒకరోజు గాంధీ బొమ్మ అంటాడు, ఇంకో రోజు దేవాలయాలు అంటారు, హిందూ దేవాలయం అంటారు, క్రిస్టియన్స్ దేవాలయం అంటాడు, రోజు సిక్కుల గురువు అంటాడు, డివోషనల్ క్యారిడర్లు అంటూ లక్షలాది రూపాయలు డిజైనర్కు, గ్రాఫిక్స్ డిజైనర్కే కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. వార్తలు వస్తూ ఉన్నాయి. పేపర్ల పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సుందరీకరణ నాకు తెలిసినంత వరకు అయితే, నాకున్న సమాచార పరిజ్ఞానం మేరకు ఇప్పటి వరకు మూసీ సుందరీకరణ పేరు మీదనే సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు రకరకాల కారణాలతోటి. అంటే బియాన్ అకౌంట్ సుందరీకరణ పేరు మీద రకరకాల సభలు, ప్రచారాలు, మీటింగులు, డిజైన్లు, ఓపెనింగ్లు ఇవన్నీ కలిపి, స్టడీ కోసం విదేశీ టూర్లు ఇవన్నీ కలిపి బహుశా 200 నుంచి 300 కోట్ల ఖర్చు పెట్టారు. ఒక్క రూపాయి, ఒక్క ఇంచు, ఒక్క సెంటీమీటర్ కూడా మూసీలో ప్రక్షాళన చేయలే. ఆకు అంటే మనకు గుర్రబ్డెక్క ఆకు వస్తుంది మూసీలో, దోమలు వస్తాయి, చెత్త వస్తుంది, చెదారం వస్తుంది, కెమికల్ కలుస్తున్నాయి, గ్లాసు వాటర్ సుందరీకరణ జరగలేదు, ఒక్క గ్రీనరీ చెట్టు పెట్టలేదు. కానీ ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి తనకు రూపాయి ఆదాయం లేదంటాడు, అప్పు పుడతలేదంటాడు, కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రపోజల్ తీసుకొస్తారు. ఇంత డిపిఆర్ లేనంటే ప్రాజెక్ట్ అది, డిపిఆర్ లేకుంటేనే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. అర్థవంతంగా పరిపాలిస్తారు, మార్పు తీసుకొస్తారనుకోడు, మా బ్రతుకుల్లో మార్పు తీసుకొస్తారంటే మరి ఎవరెవరు బ్రతుకులు మారుతున్నాయో, ఎవరెవరు ఎట్లా బుగ్గ కార్లు తిరుగుతున్నారు, చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరెవరు కార్లు తిరుగుతున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంది తెలంగాణ సమాజం. నవఘోష పడుతూ ఉంది, హరిఘోష పడుతూ ఉంది తెలంగాణ సమాజం. ఈ మూసీ సుందరీకరణ పేరు మీద బుల్డోజర్లతోటి ఇల్లులు కూలగొట్టడం, అపార్ట్మెంట్లు కూలగొట్టడం నిజంగా ప్రజా వ్యతిరేక చర్యలుగా భావించాలి. మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సుందరీకరణతోటి ఏం ప్రయోజనం చేకూరుతుందో కూడా స్పష్టమైన క్లారిటీ లేకుండా ఈ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నారు. మరి వేచి చూద్దాం ఇలాంటి సుందరీకరణ పనులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో.